వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. దీని గురించి పూర్తిగా వివరిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఎవరి కోసం అంటే 10వ తరగతి పాస్ అయితే చాలు, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే పెళ్లి కానీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయడానికి వీలుంటుంది. ఈ పోస్టులు ఏంటంటే అగ్నివీర్ వాయు మ్యూజిషియన్ అనమాట. ఈ నెల 21 నుంచి ఆల్రెడీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మొదలైపోయింది. వచ్చే నెల 11 వరకు టైం ఉందన్నమాట. ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా సరే ఈ కింద లింక్ నేను హైలైట్ చేశాను చూడండి. డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ హైలైట్ చేశాను. అలాగే వెబ్సైట్ కూడా హైలైట్ చేయడం జరిగింది. అలాగే ఈ వెబ్సైట్ మీకు డైరెక్ట్గా నేను నా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి కూడా క్లిక్ చేసుకోవచ్చు. పూర్తి నోటిఫికేషన్ చూడొచ్చు. అప్పుడు ఎలా అప్లై చేయాలి, ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది స్టెప్ బై స్టెప్ మీరు ఇంకా ప్రొసీడింగ్ అనేది పూర్తిగా ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోతే పూర్తి వివరాలు తెలుస్తాయి. సో మన నోటిఫికేషన్ వచ్చేద్దాం రండి ఫ్రెండ్స్. మన నోటిఫికేషన్ ఈరోజు ఏంటంటే అగ్నివీర్ మ్యూజిషియన్స్ అంటే ఎవరి కోసం అంటే 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకి. దాంతోపాటు మీరు ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్లు వచ్చి ఉండాలి, మ్యూజిషియన్ అనమాట. ఆ ఏ ఇన్స్ట్రుమెంట్ అనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది కింద. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. లిస్ట్ ఏ, లిస్ట్ బి అని చెప్పి కొన్ని ఇచ్చారు ఇన్స్ట్రుమెంట్స్. ఇందులో ఏదైనా సరే ఫ్లూట్ కానీ, కీబోర్డు, ఆర్గాన్ కానీ, పియానో కానీ, గిటార్ కానీ, వైలిన్ కానీ, ఏదైనా ఇండియన్ క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్ ఒకటి మీకు వచ్చుంటే చాలు. అది ప్లే చేయడం, అది టెస్ట్ చేస్తారు. అది వచ్చిన తర్వాతే మిగతా ఎగ్జామ్ పెడతారనమాట. ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ టెస్ట్లు ఇవన్నీ ఉంటాయి. అవి క్వాలిఫై అయిపోయిన తర్వాత మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఇది చాలా మంచి జాబ్ అండి. ఎందుకంటే దేశం కోసం సేవ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. ఈ ఎగ్జామ్ డేట్స్ అనేవి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది చూడండి. ఇక్కడ డేట్ అనేవి మెన్షన్ చేశారు. 10th జూన్ 2025 నుంచి 18th జూన్ 2025 అనమాట. ఇది అగ్నివీర్ వాయు మ్యూజిషియన్లోకి వస్తుంది. ఇది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. కండిషన్ ఏంటంటే మీకు ఏదైనా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం రావాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏజ్ క్రైటీరియా. ఏ ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే 1 జనవరి 2005 నుంచి 1 జూలై 2008 మధ్యలో పుట్టిన వాళ్ళకి మాత్రమే అనమాట. ఈ మధ్యలో ఎవరైతే అంటే ఈ డేట్స్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. 1 జనవరి 2005 నుంచి 1 జూలై 2008 మధ్యలో ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ అయ్యి ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాను కదా ఫ్రెండ్స్ ముందుగానే. 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇది మెయిన్ క్రైటీరియా అనమాట. అంటే బేసిక్ స్టాండర్డ్ ఏంటంటే మినిమం 10th పాస్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే మీకు మ్యూజిక్ ఎబిలిటీ ఉండాలి. అంటే ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం రావాలి. ఆ ఇన్స్ట్రుమెంట్ ఏదనేది కూడా క్లియర్గా ఇక్కడ లిస్ట్ ఏ, లిస్ట్ బిలో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఒకటి తీసుకోవాలి ఫ్రెండ్స్. అది ఎక్కడంటే గ్రేడ్ ఫ్రైడ్ మీకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ సంబంధించి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఆ ఇన్స్టిట్యూట్ నుంచి ఏదైనా ఒక సర్టిఫికేట్ పొందొచ్చు, లేదా డిప్లొమా చేసి ఉండొచ్చు ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ మ్యూజిక్లో. లేదా ఏదైనా సరే మీకు ఎక్కడైనా ప్లే చేసినందుకు అవార్డ్స్ రూపంలో, సర్టిఫికేట్ రూపంలో ఏదైనా ఇస్తారు కదా, దాన్ని కూడా మీరు పెట్టి దీన్ని అప్లై చేసుకోవచ్చు. అలానే మెడికల్ స్టాండర్డ్స్ ఏటి ఉండాలంటే ఇప్పుడు మ్యాండేటరీకి అంటే మ్యాండేటరీ అనమాట. అబ్బాయిలకి వచ్చేసరికి హైట్ 162 సెంటీమీటర్స్ ఉండాలి. ఇక్కడ క్లియర్గా హైలైట్ చేశాను చూడండి బ్లూ కలర్లో. నెక్స్ట్ ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 152 సెంటీమీటర్స్ అనమాట. నెక్స్ట్ ఫిమేల్ క్యాండిడేట్స్కి నార్త్ ఈస్ట్ అండ్ అప్పర్ హిల్ ఏరియాస్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఏరియా వాళ్ళకైతే 147 అనమాట. అబ్జర్వ్ చేసినట్లయితే ఒకవేళ లక్షద్వీప్ సంబంధించిన వాళ్ళైతే 150 సెంటీమీటర్స్. ఈ ఓన్లీ ఫర్ రిలాక్సేషన్ హైట్ అనేది ఎవరికి ఇచ్చారంటే ఫిమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే. మేల్ క్యాండిడేట్స్ మాత్రం 162 ఉండాలి. నెక్స్ట్ వెయిట్ వచ్చేసరికి ప్రపోర్షనల్ అనమాట. నెక్స్ట్ చెస్ట్ అనేది మేల్ క్యాండిడేట్స్కి 77 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పెన్సివ్లో 5 సెంటీమీటర్స్ ఉండాలి. సేమ్ ఫీమేల్స్ కూడా కరస్పాండింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇవి మేజర్గా మెడికల్ స్టాండర్డ్స్ చూస్తారు. అలాగే హీరింగ్, డెంటల్, జనరల్ హెల్త్ చెకప్, గైనకాలిక్ ఫీమేల్స్కి సంబంధించి చూస్తారు. అలాగే జెండర్ అని చెక్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి విజువల్ స్టాండర్డ్స్ అనేది మీకు 6/12 ఈచ్ అనేది ఉండాలి, లేదా 6/6 అనేది ప్రతి ఐకి కంపల్సరీగా ఉండాలి. కలర్ విజన్ అనేది ఉండకూడదు. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది మెడికల్ స్టాండర్డ్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఏ డాక్యుమెంట్స్ కావాల్సి వస్తుంది. ఒక్క నిమిషం చూడండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ రైటింగ్ మెటీరియల్ అండ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీ చేతిలో మీకు ఏ ఇన్స్ట్రుమెంట్ అయితే వచ్చో ఆ ఇన్స్ట్రుమెంట్ తాలూకా ఆ ఇన్స్ట్రుమెంట్ తీసుకువెళ్ళాలి. అలాగే మీరే పెన్సిల్, పెన్ను, పేపర్, అలాగే అడ్మిట్ కార్డు ఇవన్నీ తీసుకొని వెళ్ళాలన్నమాట. అలాగే మీ సర్టిఫికేట్స్ని ఒరిజినల్తో పాటు సెల్ఫ్ అటెస్టేషన్ చేసుకొని తీసుకెళ్ళాలి. ఈ ముఖ్యంగా మీకు ఒకసారి చెప్పడం మర్చిపోయాను. ఈ ఎక్కడ జరుగుతుంది అంటే ఎగ్జామ్ అనేది ర్యాలీ కింద పెడుతున్నారు. ఆ ర్యాలీ అనేది ఎక్కడ పెడుతున్నారంటే న్యూఢిల్లీలో పెడుతున్నారు, మరియు బెంగళూరులో కూడా పెడుతున్నారు, కర్ణాటకలో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇచ్చారు అన్మ్యారీడ్ ఇండియన్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అని చెప్పి.
న్యూఢిల్లీలోని మరియు బెంగళూరులో ర్యాలీ చేస్తారు. కానీ ఇవి అందరికీ కూడా అనమాట. ఆల్ ఓవర్ ఇండియా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ ఎగ్జామ్ అనేది అక్కడ జరుగుతుంది. మీకు బేసిక్ కావాల్సింది ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకెళ్ళాలి, పెన్సిల్, ఎరేజరు, అలాగే మీ అడ్మిట్ కార్డు, మీ సర్టిఫికేట్స్ పట్టుకొని వెళ్తే సరిపోతుంది. ఇవి అయిపోయిన తర్వాత మీకు ఈ మెడికల్ స్టాండర్డ్స్ ఇవన్నీ చూసి మీకు టెస్టులు అనేవి పెడతారు. ఈ టెస్టులు అయిపోయిన తర్వాత మీకు ఇంకా ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతుంది. అసలు ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఎగ్జామ్ అనేది దేని బేస్ చేసుకొని పెడతారంటే ముఖ్యంగా ఇక్కడ చూడండి. ఎగ్జామ్ అనేది ఫస్ట్ వచ్చేసరికి ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉన్నది కదా, అంటే మీ యొక్క ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం. తర్వాత అది క్లియర్ అయిన తర్వాత ఇంగ్లీష్ రిటన్ టెస్ట్ పెడతారు. ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది కంప్లీట్లీ. ఇది ఓన్లీ మీకు క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. 30 క్వశ్చన్లు ఇస్తారు, 30 నిమిషాలు. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో నో నెగిటివ్ అనమాట. మీరు అన్ని నెగిటివ్ మార్క్ లేదు. నెక్స్ట్ ఇది క్లియర్ అయిపోయిన తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్ అనేది ఒకటి పెడతారు మీకు. ఇది కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, రన్నింగ్ ఉంటుంది. అలాగే మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 10 పుషప్లు, 10 సిటప్స్, 20 స్క్వాట్స్ తీయాలి. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 10 సిటప్స్, 15 స్క్వాట్స్ తీయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఒక్క నిమిషం ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్, మెడికల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ మెడికల్ ఎగ్జామ్ అంటే మీకు సంబంధించిన నార్మల్ మొత్తం అన్నీ చేస్తారు. బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్ ఇవన్నీ చేసి ఇవన్నీ పర్ఫెక్ట్ ఉన్న తర్వాత మీకు ఫైనల్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ రిజల్ట్ అనేది ఎప్పుడు ఇస్తారంటే క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను మెన్షన్ చేశాను. మీకు రిజల్ట్స్ అనేవి అక్కడ బెంగళూరులో, న్యూఢిల్లీలో లిస్ట్ అనేది అంటిస్తారు ఫ్రెండ్స్. 14th November 2025 అంటే మీకు ఎగ్జామ్ అనేది జూన్ ఎప్పటి నుంచి స్టార్టింగ్లో చెప్పాను చూడండి. ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడని చెప్పాను ఇక్కడ. జూన్ 10వ తారీఖు నుంచి 18 జూన్ నుంచి ఈ వారం రోజులు అంటే ఈ 8 రోజులు ఎగ్జామ్ పెట్టిన తర్వాత మీకు రిజల్ట్ వచ్చేసరికి ఎప్పుడు పడుతుంది, November 14th మీకు ఎగ్జామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ November 14th మీకు ఎగ్జామ్ అనేది రిజల్ట్ అనేది ఫైనల్గా డిక్లేర్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ November 14th అయిపోయిన తర్వాత మీకు కాల్ లెటర్స్ ఎప్పుడు వస్తుందంటే December 1st నుంచి మీకు కాల్ లెటర్స్ అనేవి ఫస్ట్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూడండి, మీకు ఎన్రోల్మెంట్ లిస్ట్ అని ఇచ్చారు. అంటే మీకు కాల్ లెటర్స్ అనేది 1 December 2025 నుంచి పిలుస్తారు. మిమ్మల్ని ఏంటంటే అగ్నివీర్ వాయు ఇంటేక్ ఆఫ్ ఇక్కడ 1st 2026 అంటే నెక్స్ట్ ఇయర్కి ఫస్ట్ బ్యాచ్ కింద మిమ్మల్ని తీసుకుంటారనమాట. అందుకు ముందుగా వీళ్ళు రిక్రూట్ చేసుకొని రెడీ అవుతున్నారనమాట. దీనికి సంబంధించినవి ఇవన్నమాట. ఈ టెస్టులు ఇలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి జాబ్ వచ్చిన తర్వాత మీకు వచ్చే ఫ్యూచర్స్ ఏంటంటే మీకు యాన్యువల్ లీవ్ ఉంటుంది, 30 days per year ఉంటుంది. అలాగే మీకు సిఎస్డి ఫెసిలిటీ అంటే క్యాంటీన్ ఫెసిలిటీస్ ఉంటాయి. అలాగే మీకు ఎల్టీసీ ఇస్తారు, డిఏ ఇస్తారు. అలాగే టెర్మినల్ బెనిఫిట్స్ ఇస్తారు. ఈ స్కీమ్ అనేది 4 years కదా ఫ్రెండ్స్. ఈ 4 yearsలో ఎవరైతే టాప్ 25% ఉంటారో వాళ్ళకి పర్మనెంట్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే మీకు శాలరీ వస్తారు. ఫస్ట్ ఇయర్ 30,000 ఇక్కడ చూడండి చార్ట్ క్లియర్గా ఇచ్చారు. సెకండ్ ఇయర్ 33, 36, తర్వాత 4th year వచ్చేసరికి 40,000 అనమాట. ఫైనల్లీ మీరు ఇక్కడ మీరు 4 years అయ్యేసరికి మీరు మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళేసరికి సేవానిధి ప్యాకేజ్ కింద 10 లక్షల వరకు మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఇది పూర్తి నోటిఫికేషన్. దీని గురించి మీకు ఇంకా క్లారిటీగా కావాలనుకుంటే మీరు ఇక్కడ ఇచ్చిన ప్రొవైడ్ లింక్స్ ఉన్నాయి కదా, మీరు ఏవైతే నేను ఇక్కడ లింక్స్ని హైలైట్ చేశానో ఆ లింక్ని మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. అక్కడ క్లియర్గా ఉంటుంది స్టెప్ బై స్టెప్ ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఏంటి కావాలి అనేది మీరు ఆటోమేటిక్గా అప్లై చేసుకోవచ్చు చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషను. నాకు తెలిసి మీకు ఇంతవరకు వచ్చారంటే నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.